విజయనగరం జిల్లా బండపల్లి యాతవీధిలో వైన్ షాప్ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. రహదారి నివాసాల మధ్య ఉన్న వైన్ షాప్ను తొలగించాలని కోరారు. మందుబాబులు తాగిన మైకంలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంటి ఆవరణలో షాపు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారని వాపోయారు. తక్షణమే వైన్ షాప్ తొలగించాలని, లేని పక్షంలో ఎన్ని రోజులైనా ఆందోళన విరమించబోమని మహిళలు హెచ్చరిస్తున్నారు. హై స్కూల్ పక్కన మా ఇల్లు, అందులోని ఈ బ్యాందీ షాప్ మా ఇల్లు పక్కన ఉండడం వలన మా ఆడపిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. మా మగ పిల్లలు కూడా తాగేస్తాను. ఈ అవతల పక్క మరుగుదొడ్డు ఇటే ఉంది, బ్యాందీ షాప్ పక్కనే ఉంది. హోటల్ బోల్డ్ ఉన్నాయి ఇటు సైడు. మా అటుకాసి నీళ్ళొట్టుకు వెళ్ళా, గొరిపిల్లలు మేపుకున్నా, అవతలకి వెళ్ళా మగపిల్లలు ఏడ్చేస్తారు, తాగేసి రాళ్ళు ఇసరడము చేస్తుంటారు. కాబట్టి మాకు దయచేసి మా ఏతపేట పక్కన ఈ బ్యాందీ షాప్ ఉండడానికి వీళ్ళు కాదు. గత సంవత్సరంలోని వైఎస్ఆర్లోని కూడా మేము 3 సార్లు మేము కంప్లైంట్లు చేసాము, సంతకాలు పెట్టాము. యాతవీధల్లా ఆడవాళ్ళు సంతకాలు పెట్టాము. మా సంతకాలు ఎవరు దాన్ని పరిక్యులేట్ చేసుకోలేదు, ఎవరు దాన్ని తీసుకోలేదు. వాళ్ళు తీసుకోక అడుగుని పడేసి వదిలేశారు. మేము ఎంతవరకు ఆగాము. ఈ రోజు నిన్న బుధవారం నాడు 3 పిల్లలు మగ పిల్లలు ఓసిన పిల్లలు చచ్చిపోతారు. మేము ఆ పిల్లల తల్లులు బాధ్యత ఏంటి మీరు చెప్తారా, లేకపోతే బ్యాందీ షాప్ తీస్తారా? యాతవీధి పక్కనే వైన్ షాప్ ఉంది. ఇంతకుముందు చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. దీనికి కూడా మధ్యకి కూడా రాలేదు. అయినా సరే బాధలు పడుకుని ఇంతవరకు కూడా ఇలాగే వచ్చాము. మా ప్రెసిడెంట్ కూడా చెప్పాం ఈ విషయం. సరేనమ్మా ఎక్కడికి వెళ్తే అక్కడే మాట్లాడదామన్నారు. అయినా సరే దీన్ని పట్టించుకోలేదు. దీని సమస్య ఏటు కూడా మాకు అర్థం కాలేదు. మేము బాత్రూమ్కి వెళ్ళా సరే, ఎక్కడికి వెళ్ళా సరే మా వెంట పడడం, మమ్మల్ని చేయడం, ఇబ్బంది పెట్టడం, చాలా ఇబ్బంది కూడా పెడుతున్నారు. మా 2 ఆడపిల్లలు కూడా పంపిస్తే ఆ రోజు అలాగే వైన్ షాప్ మందు తాగినాడు, వెంటాడాడు, పరిగెట్టి వచ్చి అమ్మ పనులు చేస్తున్నారు అమ్మంతే. అప్పుడు కూడా మా ప్రెసిడెంట్ కాడికి వెళ్ళాము. అప్పుడు పరిగెట్టి వస్తాడు కాడు పారిపోయి. దీని పరిష్కారం ఏంటో మాకు అర్థం అవ్వలేదు.